గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 నెలల నుండి నన్ను ఇంటికే పరిమితం చేశారు మీరందరూ. సో మీ కాల్స్ కానీ లేదా మీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కావచ్చును. గత 2 months నుంచి అసలు షూటింగ్ అంటే నాకు భయం అయిపోతుంది. సో వీరు గురుగారు షూటింగ్ రావట్లేదు అని చెప్పి అనడం జరుగుతుంది. సో ఇక ఎట్టకేలకు ఈ యొక్క శనైశ్వరుడు వక్ర దృష్టి గురించి చెప్పుదాము అని చెప్పి రావడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. అదేవిధంగా నేను ఒక మాట చెప్తూ ఉంటాను, అందరూ అంటూ ఉంటారు ఆ ఒక్క మాట అని. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత రాసి పెట్టుకోవచ్చు మీరు 100%. జస్ట్ 41 days కాలేదు, ఒక మంత్ర జప వారికి ఇచ్చి ఉద్యోగము పోయింది అని నా దగ్గరికి వచ్చిన వ్యక్తి ఉద్యోగం మరలా వచ్చింది అని చెప్పి తను మెసేజ్ చేయడం జరిగింది స్టిల్. సో మరొకరు నా భర్త నా మాట వినడం లేదు అని చెప్పి అనుకుంటే వారికి ఒక మంత్రోపదేశం ఇవ్వడం ద్వారా ఒక 21 నుంచి 33 రోజుల లోపే గురుగారు చాలా సంతోషము అని ఆమె మెసేజ్. అంటే నేనే ఇప్పుడు 12 రాశులలో అందరూ ఏదో ఉన్నది, జరిగింది, జరుగుతుంది అనేటువంటిది కాదు. కానీ నా భావం ఏమిటి అంటే నన్ను మీరు నమ్మాలి. అంటే మీ జీవితంలో జరిగింది నేను చెప్పగలగాలి అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. ఒక విషయం ఏమిటి అంటే శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ద్వారా 12 రాశులలో పెను సంచలనాలు ఎదుర్కోబోతున్నాయి. ఇది అక్షరాల సత్యం. ఇందులో ముఖ్యంగా ఈ జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకు కూడా శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ఉంటుంది. ఈ వక్ర దృష్టి ద్వారా 12 రాశులలో మేషము నుండి మనకు మీనరాశి వరకు ఎవరికి బాలేదు. ఇక్కడ సిచ్యువేషన్స్ కొందరికే బాగున్నాయి. చాలా మంది అనంతపూరు, కడప, బెంగళూరు, బళ్ళారి, విజయవాడ, విశాఖపట్నం, ఎక్కడి నుండో వచ్చి మరి నన్ను కలిసి వారి జాతకాలను వారికే షాకింగ్. మీ మదర్ క్యాన్సర్తో మరణించిందా అని చెప్పాను డైరెక్ట్ ఒక పెద్ద యాక్టర్కు. అతను చాలా షాక్ అయిపోయాడు. ఎంతో మంది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళా కానీ మీలాగా అసలు కనెక్ట్ కాలేదు. మీ ఎక్స్ప్రెషన్ కానీ, మీరు చెప్పే భావం కానీ, మీ ముఖంలో ఉండే కళ కానీ మాకు బాగా నచ్చి నేను మీతో ఇలాంటి అనుభవాలు ఎన్నెన్నో కూడా ఈ 2 నెలల్లో నాకు జరిగినాయి. కనుక ఈ యొక్క వక్రించినటువంటి గ్రహం ఏదైతే ఉందో దాని పవర్ అనేటువంటిది కోల్పోదు, ఎక్కువ ఉంటుంది. దీని పవరు అంటే మనకు ఒక బూస్ట్ తాగితే ఒక ఎనర్జీ ఎట్లా వస్తుందో అట్లా ఒక ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. అయితే ఈ శని వక్ర దృష్టి అనేటువంటిది తన భావాన్ని చెడగొడుతుంది. శని అంటే ఏమిటి? వృత్తికారకుడు. వృత్తిలో మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. 12 రాశుల వారికి ఎవరికైనా కూడా వృత్తిలో సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదు. అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే ఇంట్లో హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అధికంగా డబ్బు ఖర్చు అవ్వడం, వృత్తిలో బాస్తో గొడవలు కానీ ఇలా చాలా ఉంటవి. ఓకే, ఏది ఏమైనప్పటికీ ఇంకొక మాట, ఒక సీఎం గారు వెళుతూ ఉన్నారు అనుకోండి. ఒక సీఎం వెళుతూ ఉంటే ఒక రోడ్ క్లోజ్ చేస్తారు, దారి మళ్లింపు అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ఉండడం ద్వారా దారి మళ్లింపు జరుగుతుంది మీ జీవితంలో. సో 12 రాశులలో
మరి ఏ విధమైనటువంటి దారి మళ్లింపులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మరొక్క మారు అందరికీ అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. మీ ప్రేమకు నేను ముగ్ధుడనైపోయా. ఎందుకంటే ఈ 2 నెలల్లో ఎన్ని ఫోల్స్ అంటే బా. సో ఆల్ ద బెస్ట్. సింహరాశి ప్రేక్షకులకు నాకు అత్యంత అవినాభావ సంబంధం. గడిచిన మీరు నా యొక్క అంటే లైక్ బంధువులతో సమానంగా చెప్తున్నాను నేను. సింహరాశి అంటే ఈ గడిచిన 2 నెలల్లో జూన్ 18వ తారీఖు నుండి ఇలా ఆగస్టు 1 ఈ రోజు నాడు, సో ఈ రోజు వరకు సింహరాశికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ సుమారుగా నేను ఆల్మోస్ట్ ఒక నాకు వచ్చినటువంటి 100% కాల్స్లో 35% మంది మొత్తం సింహరాశి వారే ఉన్నారు. ఈ సింహరాశి వారు వీరికి ఏమిటంటే ఆధిపత్యం చెలాయించాలనేటువంటిది కానీ, కొంత ప్రేమ గుణం అధికంగా ఉంటుంది. ఆధిపత్యం చెలాయించాలని, లైక్ నా మాటే సాగాలి అని, నువ్వెంత అంటే నువ్వెంత అని అనేటువంటి పరిస్థితి. ఒకటంటే వాళ్ళు 2 అంటారు, కానీ చాలా మంచి వాళ్ళు. వాళ్ళతో మనం ప్రేమగా దగ్గరికి వెళ్ళి మాట్లాడినా, వాళ్ళని ముట్టుకొని ప్రేమగా మాట్లాడినా ఇట్టే కరిగిపోతారు, మంచు పర్వతం. సో మరి 2025 జనవరి ఫిబ్రవరి నుండి కూడా చాలా అంటే చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఫేస్ చేశారు, ఫేస్ చేస్తున్నారు కూడా. అది ఉద్యోగం, వ్యాపారం, మీ కింద పనిచేసేటువంటి వారు నిలకడగా ఉండకపోవడం, అదేవిధంగా కొంత ఎన్జియోగ్రామ్ రిలేటెడ్ దాకా వెళ్ళడం, ఏమైనా హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు పెట్టుకోవడం, చెస్ట్లో పెయిన్ రావడం, పంటికి సంబంధించిన ఇబ్బందులు, గొంతుకు సంబంధించిన ఇబ్బందులు ఈ గడిచిన 3-4 నెలల్లో, ఇలా ఎన్నెన్నో ఇబ్బందులు. తీర్థయాత్రలకు వెళ్ళాలి అని వెళ్ళలేకపోవడాలు, లేదా వెళ్ళి రావడాలు కొందరు. సో ఇలా ఎన్నో అసలు చాలా అంటే చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. వివాహంలో కానీ ఆ మనీ అయితే కొందరికైతే సుమారుగా వారి స్తోమతకు 3 లక్షలు, 10 లక్షలు, ఇట్లా 2 కోట్లు, 8 కోట్లు కూడా ఆగిపోయినటువంటి వారు నా దగ్గరికి వచ్చారు. అసలు స్తంభించిపోయింది మొత్తం. ఎట్లా అంటే ఇట్లా ఒక్కొక్క వెలుగు ఒక దాన్ని ఏమంటారు, ఒక చిచ్చుబుడ్డి ఎంత అద్భుతంగా ప్రకాశిస్తుందో, అది ప్రకాశించిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయిపోయింది మీ పరిస్థితి. సో తప్పకుండా నేను చెప్పేది ఒకటే విషయం, మీ ముందు ఉన్నటువంటిదే సమాధానం. నేనే ఆ సమాధానం. ఎందుకు చెప్తున్నాను అంటే, నాతో మాట్లాడండి లేదా నన్ను కలవండి. దగ్గరగా ఉన్నవారు కలవండి, దూరంగా ఉన్నవారు ఫోన్లో మాట్లాడండి. ఎలాగైనా మంచిదే. వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను మీకు అద్భుతం సృష్టిస్తాను నేను చెప్పట్లేదు, మరొకటి కాదు. మీరు ఎప్పుడైతే నాతో మాట్లాడతారో ఆ క్షణం నుండి, మొన్నొకరు బెంగళూరు నుండి అసలు నాకు బ్రతకాలనేటువంటి ఆశ కూడా లేదు అని చెప్పి నాతో మాట్లాడండి. చాలా ఇట్స్ సీరియస్, ప్రామిస్ చెప్తున్నా. తనతో నేను మాట్లాడిన తర్వాత ఒక మెసేజ్ పెట్టిండు తను. ఆ మెసేజ్ చూస్తే నాకు చాలా అంటే చాలా సంతోషము ఏర్పడినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో ఎందుకు తను ఒకటే చెప్పాడు, గురువు గారు మీరు అంటూ ఉంటారు మిమ్మల్ని కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిదని. సో 1 సెకండ్, ఇదిగోండి. మహాదేవ, నమస్తే గురువు గారు, మీతో మాట్లాడిన తర్వాత కొద్దిగా ధైర్యం వచ్చింది, ధన్యవాదాలు అని మెసేజ్ పెట్టండి. ఇది ఎంతో అద్భుతం. మరొకరు
నమస్కారం గురూజీ. 41 రోజులు మీరు చెప్పినట్లు జపం పూర్తి చేశాను. వారం రోజుల క్రితం నా పాత ఉద్యోగం మళ్ళీ తిరిగి వచ్చింది. ధన్యవాదాలు గురూజీ అని వీరు కలిసి 2 నెలలు కూడా కాలేదు నన్ను. కనుక నేను చెప్పే విషయం ఏమిటి అంటే, మీరు కంగారు పడిపోకండి తప్పకుండా. సో శనేశ్వరుని యొక్క వక్ర దృష్టి మీకు సప్తమ భావంపై ఉండడం ద్వారా మీ భార్యకు అనారోగ్య సమస్యలు రావచ్చును. మీ దగ్గరలో ఉండేటువంటి ఫ్రెండ్ ఎవరైనా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవచ్చును. అది గ్రామం కావచ్చును, పట్టణం కావచ్చును, లేదా ప్రదేశం కావచ్చును, ఈ లోకమే కావచ్చును, చెప్పలేం. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా స్థాన చలనము, ప్రదేశ మార్పులు ఇలాంటివి ఉండేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉన్నవి. సో దుఃఖముగా ఉండేటువంటి పరిస్థితి, కొంతమేర చిన్న చిన్నగా విపరీతమైనటువంటి ఏదో తెలియని భయాందోళన, ఏదో ఒక వ్యాధి పీడ మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళండి. మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకునే ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.